హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అయితే రాగి రవ్వ ఇడ్లీ, ఒక కప్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్న, దాంట్లో అయితే ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ కప్ వచ్చి అయితే రాగి పిండి తీసుకున్నానండి. ఇలా పిండిని కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే కప్పు పెరుగేస్తున్నానండి. పెరుగు కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన ఈ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలండి. వాటర్ కూడా ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోస్తూ మనం బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను 2 మీడియం సైజు క్యారెట్, చిన్న ముక్క అల్లం తరుగును కూడా దీంట్లో వేసి మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్, టైం లేదు అంటే అట్లీస్ట్ 20 మినిట్స్ అయినా మనం దీన్ని పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో అయితే కొంచెం వాటర్ పోసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా రెడీ చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రకి అయితే నేను ఇడ్లీ వేస్తున్నానండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో అయితే ఒక 8 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇడ్లీని ఎప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే బాగుండిద్దండి. ఇప్పుడైతే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ కోసం ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్న, ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రౌండ్ నట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్రౌండ్ నట్స్ ఫ్రై అయినప్పుడు నేనైతే 3 గ్రీన్ చిల్లీ వేస్తున్నానండి. కారానికి తగ్గినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి కూడా వేసుకొని 2 సెకండ్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తే ఆ హీట్కి కొబ్బరి అనేది ఫ్రై అవుతుంది మనకి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక చిన్న రెబ్బ చింతపండు, 2 వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్మూత్గా అయితే చట్నీని రెడీ చేసుకోవాలండి. పల్లీలు ఫ్రై చేస్తున్న పాన్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను తాలింపు కోసము. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఇంగువ అనేది టోటల్లీ ఆప్షనల్ అండి. నేనైతే చట్నీకి కూడా ఇంగువ అనేది యూజ్ చేస్తాను. ఇలా ఈ తాలింపుని చట్నీలో అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇడ్లీ కూడా రెడీ అయి ఉండిద్దండి. ఒకసారి అయితే ఇడ్లీని నేను చెక్ చేశాను. ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా అయితే నాకు కుక్ అయిందండి. ఇప్పుడు స్పూన్ తీసుకొని ఇడ్లీని కూడా ఒక ప్లేట్లోకి అయితే నేను తీసుకున్నానండి. ఈ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గాను టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే సేమ్ బ్యాటర్తోనే నేను రొట్టెలాగా కూడా వేస్తున్నానండి. ఇడ్లీ పిండితో కానీ ఇట్లా ఈ బ్యాటర్తో కానీ రొట్టె వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. రొట్టె ఎప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే క్రిస్పీగా ఉండిద్ది. పిండి కూడా లోపల మొత్తం పర్ఫెక్ట్గా మనకి కుక్ అయ్యిద్దండి. ఒక బ్యాటర్తోనే మనం 2 వెరైటీస్ అయితే టిఫిన్గా మనం రెడీ చేసుకోవచ్చండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్.